వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో వారసత్వం ఓ మిథ్య అన్న ఆయన అవకాశాలు అందిపుచ్చుకున్న వారే ఏ రంగంలో అయినా రాణిస్తారని స్పష్టం చేశారు. లోకేష్కు వ్యాపారం అయితే తేలికన్న చంద్రబాబు, కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. దేశానికి 4వసారి మోదీయే ప్రధాని అవుతారన్న చంద్రబాబు, కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అవినీతి అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని, ఎక్కడా కక్ష సాధింపు ఉండబోదని వెల్లడించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం, పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని చెప్పారు. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని అన్నారు. తానెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదన్న చంద్రబాబు 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆ వ్యాపారమైతే లోకేష్ కు చాలా తేలికైన పని అన్న ఆయన, కానీ లోకేష్ ప్రజలకు సేవ చెయ్యాలనే ఆలోచనతో రాజకీయాల్లోకొచ్చారని చెప్పారు. అందులో సంతృప్తి పొందుతున్నారని, ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదని వివరించారు. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్న చంద్రబాబు, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని, అందుకే ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, దానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోందని తెలిపారు. గుజరాత్లో 5 సార్లు వరుసగా భాజపా గెలిచిందన్న సీఎం, దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని అయ్యారని, 4వసారి కూడా ఆయనే ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెబుతున్నానన్న చంద్రబాబు, వారు వాస్తవాలు తెలుసుకున్నారని అన్నారు. గత ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో ఎన్నడూ లేని విజయం అందించారన్న సీఎం, ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్ని ఒప్పిస్తున్నామని వివరించారు. అమెరికన్లందరికీ స్వర్ణయుగమని అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజున చెప్పారన్న చంద్రబాబు, తాము 15% వృద్ధి సాధనే లక్ష్యంగా 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నామని వెల్లడించారు. అప్పటికల్లా $45,000 తలసరి ఆదాయం సాధించారనేదే లక్ష్యమని ఉద్ఘాటించారు. వనరుల్ని పెద్ద ఎత్తున లూటీ చేసి డబ్బు సంపాదించడం దేశాభివృద్ధికే విఘాతమన్న చంద్రబాబు, రాజకీయాలైనా వ్యక్తిగత జీవితంలోనైనా విలువలు ఉండాలన్నారు. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణమని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసే చట్టపరంగానే చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు, రాజకీయ కక్ష సాధింపు చర్యలేవీ ఉండవన్నారు. ఎవరు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చట్టపరంగానే వ్యవహరిస్తామన్నారు. జగన్ పై ఇప్పుడే కాదు, గతంలోనూ కేసులున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. మళ్లీ జగన్ అధికారంలోకొస్తే అనే ప్రశ్నకు, ఎవరైనా ప్రజల్ని ఒకసారి మాత్రమే మోసం చేయగలరు, ఎప్పుడూ కాదని చంద్రబాబు జవాబిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అదానీ విద్యుత్ కాంట్రాక్టులపై చర్యలు తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా, అది యుఎస్ లో కోర్టులో పెండింగ్ లో ఉందని, ఖచ్చితమైన సమాచారముంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.